श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणोक्तधर्ममार्गरतं गुरुं भक्तानां हितवक्तारं नमस्ये चित्तशुद्धये। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులారా, కాంచీ కామకోటి పీఠం ఆ యొక్క మహామహిమలు కలిగినటువంటి పరమాచార్య స్వాముల వారు అనేకమైనటువంటి ప్రణాళికల ద్వారా వేద ధర్మాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్ళినటువంటి మహాపురుషుడు ఆయన. తదంతేవాసివర్యులు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరికి కూడా సానుకూలమైన వాతావరణం కలగాలి అని వారు సామాజిక కార్యక్రమాలు మరియు తమ గురుదేవులు అందించినటువంటి వేద ధర్మాన్ని కూడా ఆయన సాంగోపాంగంగా నిర్వర్తించారు. తదంతేవాసివరైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు తమ ఇరువురు గురుదేవులు అందించినటువంటి సన్మార్గం ఏదైతే ఉందో వాటిని అత్యంత శ్రద్ధతో ఈ లోకానికి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అందరినీ తన హక్కున చేర్చుకొని సకలమైనటువంటి బాధ నివృత్తి చేస్తూ జ్ఞాన మార్గం వైపు పయనింపచేస్తున్నాడు అనమాట. గురువుకు కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః అంటారు. ప్రతి కార్యం వెనకల కూడా ఏదో కారణం ఉండి తీరుతుంది. ఆ కారణము మనం తెలుసుకోవడం అసాధ్యం. సత్పురుషుల సమాగమం వల్ల సకలమైన బాధ నివృత్తి జరిగి ఈ లోకంలో ఐహికము ఆముష్మికము అనేటువంటి రెండింటిని కూడా మనం చేరుకోవడానికి సాధ్యమవుతుంది. మనం గురుదేవుల యొక్క మహిమను తెలుసుకోవాలనంటే మనం వారి యొక్క సత్సంగాలు మరియు సాధుజన సేవ్యము మరియు సేవాభాగ్యం చేయడం ద్వారా మనకు భగవంతుని యొక్క అనుగ్రహం, గురుదేవుల ద్వారా మనకు అనుగ్రహం అవుతుందన్నమాట. ఒకానొకసారి కాంచీపురంలో ఒక పెద్ద జ్యోతిష్యవేత్త వచ్చారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారిని దర్శించారనమాట. ఆయన ద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి వారు తిరుమలకు వచ్చారు. తిరుమలలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తన యొక్క కోరికలన్నీ కూడా భగవదర్పితం చేశాడు. ఆయనకి ఎందుకు ఒకసారి సంకల్పం కలిగింది. మరి అది శ్రీనివాసుని యొక్క సంకల్పమై ఉండవచ్చు. ఈయనకు కాంచీ పీఠానికి వెళ్ళాలా అనిపించింది. ఆ విధంగా తన భార్యతో కలిసి ఆయన కాంచీపురానికి వచ్చి 3 రోజులు అక్కడ వాసం చేశాడు. అనేకమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దర్శించుకొని ఎంతో ఆనందపడి శంకర మఠానికి వచ్చారు. మరి మనం ద్వైతులను చూసినప్పుడు మాధ్వ సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మడి ఆచారం మరియు ఏకాదశి నిర్వర్తిస్తారు, మరియు నృత్య పైన నామాలు ఉంటాయి. ఆ విధంగా చక్కగా భక్తి తత్పరుడైనటువంటి ఆయన శ్రీవారి దర్శనానికి వచ్చారనమాట.
శ్రీవారు అప్పుడే పూజకు వెళ్ళాల్సి ఉంటుంది. తన పరిచారకులందరితో కలిసి బయలుదేరుతున్నారు. అప్పుడు శ్రీవారు ఆయన్ని చూసి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమి అని అడిగారు. నేను తిరుమలకు వెళ్ళాను స్వామీజీ, ఇక్కడ కాంచీపురంలో 2 రోజులు ఉన్నాను, మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని అనుకున్నాను అన్నారు. చాలా సంతోషం. అప్పుడు ఆయన స్వాముల వారితో ప్రార్థించారు. స్వామి, నేను ఇల్లు కట్టుకోవాలని దాదాపుగా 3 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. అది ఆ సంకల్పం పూర్తి కావటం లేదు. నాకు స్థలము ఉంది, డబ్బులు ఉన్నాయి, మందిగా ఆ యోగం మాత్రం కలిసి రాలేదు స్వామి, మీరు అనుగ్రహించండి అన్నారు. స్వాములు వారు పక్కనే ఉన్నటువంటి పరిచారకునికి ఒక సూచన ఇచ్చారు. అంతే. ఆయన పరిచారక లోపలికి వెళ్ళి ఓం నమో వెంకటేశాయ అని ఉన్నటువంటి ప్రతిరోజు మనం రాస్తాం కదా శ్రీరామకోటి, అలాంటిది 3 పుస్తకాలు స్వామివారి చేతి తెచ్చిచ్చారు. స్వామివారు దానిపైన కుంకుమ వేసి, దాన్ని తీసుకోండి, మీరు ఈ 3 పుస్తకాలను కూడా శ్రద్ధతో రాసి తిరుమలకు వచ్చి మీరు ఆ హుండీలో దీన్ని సమర్పించండి అన్నారు. ఆయన చాలా సంతోషించారు. స్వామివారి ప్రసాదం ఇచ్చి తన పూజకు స్వామివారు వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చినటువంటి ఆ మధ్వ ఆచార్యులు చాలా సంతోషించారు. తన భార్యతో కలిసి క్షేమంగా గ్రామం చేరుకున్నారు. తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఆయన కాంచీపురానికి శ్రీవారిని దర్శనానికి వచ్చారు. స్వాముల వారికి నివేదించారు, మీ ఆశీర్వాదం వల్ల ఆ యొక్క ఇల్లు కట్టుకున్నాను, గృహప్రవేశం కూడా చేసుకున్నాను, మీ యొక్క ఆశీర్వాదం నేను ఎప్పుడు మరవలేను అని అన్నారు. స్వాముల వారు ఏమన్నారంటే, అక్కడ నాగభూషణం అని ఒకరు ఉంటారండి, ఆయన్ని కలిసి వెళ్ళండి అన్నారు. నేను గోశాల దగ్గర కూర్చొని ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను అనమాట. ఆయన వారిని వీరిని అడిగి ఎవరు అని తెలుసుకుని నా దగ్గరికి వచ్చారు. నేను ఆయన మొదటిసారి చూడడం, ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత, స్వామివారు మిమ్మల్ని కలవమన్నారండి అన్నారు. సరే అండి, చాలా సంతోషం, మీరు ఏ ఊరు అన్ని వివరాలు అడిగాను, ఎందుకు వచ్చారు అన్నారు. ఆయన తన జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు. మరి సంతోషమే కదండి, మరి మీ ఇల్లు కట్టుకున్నారంటే అంతకంటే శుభవార్త ఏది అన్నారు. ఆయన ఏమనుకున్నారంటే, నాకేదైనా దక్షిణ ఇవ్వాలని అనుకున్నారేమో అన్నట్టుగా, మీకేం నేను సమర్పించుకోవాలండి అన్నాడు. నాకెందుకు ఇస్తారండి, నాకు ఇవ్వనవసరం ఏముంది, మీరు నన్ను కలవమన్నారు, కలిశారు, సంతోషం, వెళ్ళరండి అన్నారు. అది కాదు మీకు అన్నారు. ఏం లేదండి, మీరు ఏదైనా సేవకి ఇవ్వాలంటే కూడా మీరు మఠంలో ఆఫీస్లో ఇవ్వచ్చును అన్నాను. సరేనండి, ఎందుకైనా మంచిది, ఈ యొక్క నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి, మీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి అన్నారు. సార్, నాకు మీతో ఏం సహాయం ఉంటుందండి సార్, మిమ్మల్ని దీవించిన వారే గురుదేవులు, ఆయన వద్దనే మేము సేవ చేస్తూ ఉంటాము, మాకు ఏదైనా ఉంటే ఆయనే కదా పరిపూర్ణం చేస్తారు, మరి వేరే వారి దగ్గర చేయి చాల్సిన పని ఏముంది అన్నాను. సరే, ఎందుకైనా ఉంచుకోండి సార్ అని ఆయన వెళ్ళారు. నాకు అనిపించింది, స్వాముల వారు నా దగ్గర ఎందుకు పంపించారు అని. అంటే, నువ్వు గుర్తుపెట్టుకో, శ్రీ వెంకటేశ్వర నామం రచించినందువల్ల ఆయన మనసులో కోరికలు నెరవేరాయి, మీ ఇంటి కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి, చూడు ఆయన మహిమ ఎలా ఉందో అని స్వాముల వారు నాకు తెలియచేయనట్లుగా నాకు పంపించినట్టు నాకు అనిపించింది. అక్కడ దాన్ని మర్చిపోయాను. తర్వాత మా పెద్దమ్మాయి యొక్క వివాహం ప్రయత్నాలు నేను చేస్తున్నాను. దాంట్లో ఒకరు మహారాష్ట్ర నుంచి నాకు ఒక సంబంధం వేరే వారి ద్వారా రాగా, వారు అడిగారు, దీన్ని మీ యొక్క జాతకాన్ని దయచేసి నాకు పంపిస్తారా, అది సంస్కృతంలో కానీ హిందీలో కానీ ఉంటే బాగుంటుంది అన్నారు. సరే, నేను జాతకం తెలుగు కన్నడలో వస్తున్నాను కానీ అలా హిందీ మహారాష్ట్ర ఇలా రాయడం నాకు తెలియక నేనేం చేశానంటే, ఆలోచన చేస్తూ నాకు తక్షణమే స్ఫురణకు వచ్చింది. అంటే స్వాముల వారు నాకు స్ఫురణకు ఇచ్చారు. నేను వెళ్ళి డ్రాలో ఆ యొక్క విజిటింగ్ కార్డ్ తీసి, అది మధ్యాహ్నం సమయం 2 గంటలు ఉంటుంది, తక్షణమే ఆయనకు ఫోన్ చేశారు. ఆయన అన్నారు, నేను ఒక పూజా కార్యక్రమం పైన ఒకరి ఇంటికి వచ్చానండి, మీ ఫోన్ అందుకోవడం సంతోషం, 5 గంటలకు ఫోన్ చేయండి, మీకు ఏ పని ఉన్నా నేను చేసి పెడతానన్నారు. సరే అని ఫోన్ ఆపేసి సాయంకాలం 5 గంటలకు చేసి విషయం చెప్పాను.
అదెంత పని అండి, నేను తప్పకుండా చేసి పెడతాను నాగభూషణం గారు అంటూ ఆయన మరునాడే నాకు వాటినన్నింటినీ కూడా చక్కగా సంస్కృతం మరి హిందీ ఆ యొక్క లిపిలో ఆయన రాసి నాకు పంపించారు. మరి ఆయన హస్తవాసి మంచిది, ఆశీర్వాదము, గురువుల యొక్క అనుగ్రహం కూడా మా అమ్మాయి పెళ్ళి మహారాష్ట్ర వారి సంబంధమైనటువంటిదా నాకు నిర్ణయించబడింది అనమాట. అంటే స్వాముల వారు ఒకే దీనికి ఇద్దరికి అనుగ్రహం చేశారు. ఒకరికేమో వారికి ఇల్లు కట్టుకోవడం అన్నట్టు, రెండవది వారితో నాకు పరిచయం ఏర్పడి శ్రీ వెంకటేశ్వర మహిమ నాకు తెలియజేసినట్లుగా అనిపించింది. ఇది శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారి ఒక అపారమైనటువంటి లీల. మరి ఒకసారి ఏం జరిగింది, ఒకరోజు రాత్రి 9 గంటలైంది, నేను కాంచి మఠంలోనే ఉంటానప్పుడు స్వాముల వారు నన్ను గదిలోకి రమ్మని పిలిపించారు. నేను వెళ్ళగానే అక్కడ అమెరికా నుండి వచ్చినటువంటి దంపతులు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు ఒక చిన్న పాప ఉంది. స్వాముల వారు కనసైకి చేశారు కూర్చోమని. నేను అక్కడ కూర్చున్నాను. శ్రీవారితోనూ ఆ దంపతులు మాట్లాడుతున్నారు. వచ్చిన వారు తమిళియన్స్, అయితే అమెరికాలో స్థిరపడ్డారు. వారు చక్కగా ఆంగ్ల భాషలో మాట్లాడుతున్నారు. స్వాముల వారు ముద్దుగా ఆ పిల్లతో మాట్లాడతారు, చిన్న పాపతో. ఆ పిల్లని అడిగారు, అన్నీ ముద్దుగా మాట్లాడుతుంది. స్వాముల వారు ఏం చేశారంటే ఒక పరిచారకుని పిలిచి దొన్నెలు తీసుకురమ్మన్నారు. మా పరిచారకులు ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాల్లో కూడా ఆరితేరిన వారు అరటాక్ తీసుకుని దాని దొన్నెలు అక్కడే తయారు చేసి స్వాముల వారికి 5 దొన్నెలు అక్కడ పెట్టారు. స్వాముల వారు ఆ పాపకు చూపించి ఏమివి అని అడిగారు. ఆ పాపని యూజ్ అండ్ త్రో గ్లాసెస్ అంది. నవ్వారు. తర్వాత కొద్దిసేపటికి పాలు తెప్పించారు, పెరుగు తెప్పించారు, తేనె, నెయ్యి, అరటిపళ్ళు అన్నీ తెప్పించి ఆ పరిచారకుడి దగ్గర కూర్చొని ఆయన అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తూ అడుగుతుంటే ఆ పాప చెప్తా ఉంది ఇంగ్లీష్లో, ఇది పాలు, ఇదివి అన్నీ కలిపిన తర్వాత దీన్ని ఏమంటారు అన్నారు స్వామివారు. ఆ పాప చెప్పింది జ్యూస్ అనింది. నవ్వారు. సరే, అప్పటికే రాత్రి 11:30 వచ్చింది. దాదాపుగా గంట సేపు ఆ దంపతులతోనూ మరి ఆ పాపతో స్వామివారు ముచ్చరించారు. ఎంత సేపు మాట్లాడారో నాకు చాలా ఆనందం అనిపించింది. తర్వాత స్వాముల వారు ఏమన్నారంటే, పరిచారకులు మరి ముహూర్తం మించిపోతుంది, ఏకాదశి దాటి ద్వాదశి వచ్చేస్తుంది, కావున మీరు భిక్షకు రావాల్సిందిగా వాళ్ళు పక్క పిలుస్తున్నాను. స్వాముల వారు కొంతసేపు నిల్చుని సరే లేచారు. ఆ పాపను పంచామృతము ఇవ్వండి ఆ పాపకు అంటే ఆ పాపకి ఇచ్చారు. మిగతాదంతా కూడా దాన్ని సరైన ప్రదేశంలో విసర్జన చేయండి అన్నారు. స్వాముల వారు నవ్వుతూ మమ్మల్ని చూసి నన్ను పడుకోపో అన్నారు. నేను వెళ్ళిపోయాను. ఉదయం రా అన్నారు నన్ను. మరునాడు స్వాముల వారిని కలవడానికి వెళ్ళాను. వెళ్తున్నట్టు స్వాముల వారు ఏమన్నారంటే, నిన్నటి రోజు రాత్రి వారు వచ్చారు దంపతులు, వారి గురించి నీకు ఏమనిపిస్తుంది అన్నారు. అప్పుడు నేను అన్నాను, వాళ్ళ దంపతులు స్వామి మంచి సంస్కారవంతులే ఉన్నారు, అది కాక మరి ఏమి అన్నారు. వాళ్ళన్నీ ఆంగ్ల భాషలోనే మాట్లాడుతున్నారు స్వామి, ఆ పాపకు ఆంగ్లం తప్ప వేరే అలవాటు చేయలేదు అన్నారు. అవును, అదే నువ్వు కనుక్కున్నావు, మంచిది. ఏం చేయాలంటే మనం పరదేశంలో ఉన్నా కూడా మన భాష మనం వాళ్ళకి తెలియచేస్తూ రావాలి, అది తల్లిదండ్రుల కర్తవ్యం అన్నారు. అందుకే అప్పుడప్పుడు శ్రీవారు ఏం చెప్తుంటారంటే, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఆ ప్రాంత భాషను బాగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి అక్కడున్న సంస్కృతికి కూడా మనం అలవాటు పడాలి. మనం ప్రత్యేకమైనటువంటిది మనం ఎప్పుడు కూడా చూపించకూడదు. అంటే భారతదేశం అనేది అనేక సంస్కృతుల యొక్క సమ్మేళనం. మనం ఏ యొక్క రాజ్యంలో మనం వెళ్ళినా, ఏ రాష్ట్రంలో వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతులన్నీ మనం అలవాటు చేసుకుని వారితో మమైక్యం కావాలి అన్నారు. అందుకే ఈ దంపతులను స్వామివారు ఏమన్నారంటే, విదేశాలకు వెళ్ళడం మంచిదే, విదేశాలకు పూర్వం వారు కూడా వెళ్ళారు, పడవల్లోనూ అన్నిట్లను వెళ్ళారు, వ్యాపారాలు చేసుకొని మరలా ఆ ధనాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతికి, ధర్మానికి, అభివృద్ధికి వాళ్ళు ఆ ధనాన్ని వినియోగించేవారు అని స్వాముల వారు కాంబోడియా మరియు శ్రీలంక ఇలాంటి ప్రదేశాలకంతా మన వైశ్యులు, మన వ్యాపారవేత్తలు అక్కడికి వెళ్ళేవారు, వెళ్ళి ఆ ధనాన్ని సంపాదించి వచ్చేవారు. కానీ వారికి ఆ సంస్కృతిని వాళ్ళు తీసుకురాలేదు. మన సంస్కృతిని అలా కాపాడుకున్నారు. అక్కడ ఉన్నంత వరకు ఆ సంస్కృతి తెలుసుకోవాలి అని స్వాముల వారు ఎంతో చక్కగా ఆ విషయాలు తెలియజేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఏమన్నా అంటే, నువ్వు తమిళ్లో
నాడైనటువంటి కాంచీపురంలో అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక వైవిధ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. వారందరిని కూడా మనం తెలుసుకొని వారితో పాటే మా మమైక్యం కావాలి, మనమంతా ఒకే సహోదరులము అనేటువంటి భావన వారు కలిగించాలి. నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను ఎప్పుడు కూడా అలా విడిపోకూడదు అనే సందేశాన్ని నాకు స్వాములు వారు ఇచ్చారు. స్వాములు వారి అభిప్రాయాలు ఎప్పటికీ కూడా చాలా సూక్ష్మము మరియు చాలా ప్రముఖమై ఉంటాయి. ఇది శ్రీ శంకరవీర సత్స్వాముల వారి ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి అవకాశమైంది. ఆత్మీయులారా, ఇటువంటి అనేకమైన విషయాలను మనం ముందు సంచికలు తెలుసుకుందాం. ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా శ్రీ సద్గురు శంకర విజయేంద్ర సరస్వాముల దివ్య పాద పద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నెంబర్ 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.